रामदूता जय हनुमान, श्रीमान धीमान जय बलवान, श्रीमान धीमान जय बलवान, पूजलु చేతుము श्री हनुमान। वामे भूमिसुता पुरश्च हनुमान्, पश्चात् सुमित्रा सुतः, शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च, सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान्, मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं, श्रीरामं भजे श्यामलं। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं, रामायण महामालारत्नं वन्दे अनिलात्मजम्, अंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्। శ్రీమద్ రామాయణం మొత్తం కూడా పారాయణ యోగ్యమైనటువంటి గ్రంథం అది. అది ఎంత దివ్యమైనటువంటి మంత్రమయం అంటే యుగాలు గడిచినప్పటికీ కూడా సుస్థిరంగా నిలబడి ఉన్నది. రామాయణాలు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణం అన్నిటికీ కూడా శిరోధార్యంగా చెప్పబడుతూ ప్రామాణికమైన గ్రంథంగా పారాయణయోగ్యంగా ఉన్నటువంటిది. రామాయణం అంతా కూడా పారాయణయోగ్యమైన గ్రంథం అయినప్పటికీ కూడా సుందరకాండ ఒక్కటి ప్రత్యేకంగా రామాయణ పారాయణ ఫలాన్ని ఇవ్వగలదు. అయితే సుందరకాండ పారాయణ చేసిన, శ్రవణం చేసిన తిరిగి రామ పట్టాభిషేక అధ్యాయంతో పూర్తి చేయాలి అనే సంప్రదాయాన్ని మనం అనుసరించి పట్టాభిషేక ఘట్టాన్ని, పారాయణ ఫలాన్ని కూడా చెప్పుకుంటున్నాం. దీనితో సుందర హనుమాన్ సంపూర్ణమైనటువంటి పూర్ణాహుతిని పొందుతున్నది. ఇంతవరకు శ్రవణం చేసిన వారు, ఈ పట్టాభిషేక ఘట్టం విన్న వారికి దివ్యమైన ఫలితాలు లభిస్తాయని ఋషులు చెప్పిన మాటలన్నీ కూడా రామాయణంలోనే మనకు కనబడుతున్నాయి. వాటన్నిటి ఇప్పుడు మనం మననం చేసుకోబోతూ రామరాజ్యం ఎంత వైభవంగా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. రాజ్యం దశహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవ, శతాశ్వమేధానాజహ్రే సదస్వాన్ భూరి దక్షిణాన్. బహుకాలం రామచంద్రమూర్తి పాలన చేశారు. పైగా ఎన్నో యజ్ఞయాగములు చేసి భూమిని క్షేమంకరంగా ఆయన తన యొక్క ఏలుబడిలో వర్ధిల్లజేశాడు. రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞై ససుత భ్రాతృబాంధవ. అనేక రకమైన యజ్ఞములతో దేవతల్ని ఆరాధన చేశాడు. రాముడు పాలన చేస్తున్నప్పుడు మొత్తం అందరూ ఆనందమయంగా ఉండేవారు. న పర్యదేవన్ విధవా నచ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం చాసీద్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి కాలంలో స్త్రీలకు వైధవ్యం అనే దుఃఖమే కలగలేదు. అదేవిధంగా క్రూర జంతువుల బాధలు, క్రిమికీటకాదుల బాధల్లో, వ్యాధుల వలన బాధల్లో. ఎందుకంటే ధర్మమయమైన పాలన ఉంటే వ్యాధులు ఉండవు. అలాంటిది కొత్త కొత్త రోగాలు మనకు ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. పైగా ఎంతో శాస్త్రం అభివృద్ధి జరిగింది, వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది అనుకుంటున్నాం, కానీ రోగాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. కారణం ఏంటంటే భౌతికమైన కారణాలు మనం చూస్తూ ఉంటాం, ధార్మిక కారణాలు చాలా ప్రధానం. ఇక్కడ ఈ ఘట్టాన్ని వర్ణించేటప్పుడు సమకాల దృష్టితో మనం ఆలోచిస్తే మనం వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఇంకేదో కాలుష్యం గురించి మాట్లాడతాం. అన్నిటికంటే పెద్ద కాలుష్యం ధర్మ కాలుష్యం. ధర్మ కాలుష్యం ఏర్పడితే పంచభూతాలు కలుషితములవుతాయి, వాటితో బ్రతికే జీవులు కూడా కలుషితులవుతారు. అయితే ఈ విషయాలు ఈ రోజుల్లో చెప్తే చాదస్తంగా అనిపిస్తాయి. అలా అనిపించేటంత బుద్ధి కాలుష్యం కూడా ఇప్పుడు జరిగింది. ఇది బాధాకరమైనటువంటి అంశం. కానీ కనీసం రామాయణం లాంటి ఘట్టాలు మనం స్మరణ చేసినప్పుడైనా మన యొక్క బుద్ధులు కాలుష్యరహితములై ధర్మ కాలుష్యం తగ్గి మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. ఒక ధర్మమయమైన పాలన ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. ఎవరికి కూడా వ్యాధులు లేవు. పైగా నిర్దస్యురభవల్లోకో నానర్థం కశ్చిదస్పృశత్ నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. అసలు దొంగలనే వాళ్ళు లేరు అన్నారు. దొంగలు అంటే దోచుకునేవాళ్ళు. దొంగలంటే ఇళ్ల మీద పడి దోచుకునే వాళ్లే కాదు, అక్రమార్జన చేసే వాళ్ళందరూ దొంగలే. కానీ రామాయణ కాలంలో, రాముడు పాలించుతున్న కాలంలో అక్రమార్జన పరులు లేరు. పైగా ఎవరికీ అనర్థాలు కలగట్లేదు. పైగా పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ప్రేత కార్యం చేయవలసిన స్థితి ఏర్పడట్లేదు అన్నారు. అంటే అర్థం ఏమిటి? అకాల మరణాలు లేవని చెప్పే తీరు అంత అందంగా చెప్పాడు వాల్మీకి. నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. పెద్దలు పిల్లలకి చనిపోయిన తర్వాత పనులు చేయించడం ఏదుందో ఆ దౌర్భాగ్యకరమైనటువంటి బాధ అది. ఎందుకంటే బాల్య మరణాలు అంత బాధాకరం. అవి లేవుట పాలనా కాలంలో. సర్వం ముదితమేవాసీత్
సర్వో ధర్మపరో భవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. ఈ శ్లోకం మణిమకుటం లాంటి శ్లోకం. ఇక్కడ అందరూ ఆనందంగా ఉండేవారు, పైగా అందరూ ధర్మపరులుగా ఉండేవారు. బుద్ధిలో కూడా అధర్మం పుట్టేది కాదు, ఊహలో కూడా అధర్మం పుట్టేది కాదు. రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. ఇది నిజానికి ప్రతి ఇంటి గోడ మీద, ప్రతి ఆలయం గోడ మీద రాసుకోవాల్సిన వాక్యం ఇది. రామమేవ అనుపశ్యంతః నాభ్యహింసన్ పరస్పరం. అనుపశ్యంతః అంటే విడవకుండా చూడడం అని అర్థం. రాముని ఎల్లవేళలా విడవకుండా చూడడం చేత ఒకరినొకరు హింసించుకోవడం లేదు అన్నారు. అంటే హింసా ప్రవృత్తి పోయిందిట. ఒకరి పట్ల ఒకరికి మాటతో కానీ, మనస్సుతో కానీ, చేతతో కానీ హింసా ప్రవృత్తి లేదు. ఎందుకంటే ఎప్పుడూ రాముణ్ణి చూడడం చేత. ఆ రాముణ్ణే చూడడం అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో రాముడు ఫోటో పెట్టుకున్నారనో, లేకపోతే రాముడు కోట ముందు నిలబడ్డారనో, రాముడు వాళ్ళ ఇంటి ముందు నిలబడ్డారనో కదా అర్థం. ఎప్పుడూ రాముణ్ణి చూడడం అంటే ఎప్పుడూ రాముణ్ణి తలంచుకోవడం. ఎప్పుడూ రాముణ్ణి తలంచుకోవడం చేత ఎవరిలోనూ హింసాబుద్ధులు పుట్టట్లేదు. అంటే రామస్మరణ చేతనే హింస పోతుంది. హింస లేని రాజ్యమే రామరాజ్యం. ఇది ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకరిని ఒకరు ఏ రీతిగానూ హింసించుకోరాదు. ఇక్కడ మనకి హింస పోవాలంటే మార్గం ఏంటో వాల్మీకి చెప్తున్నాడు. దానికి మార్గం ఎప్పుడూ రాముణ్ణి చూడడమే. అంటే ఎల్లవేళలా రాముణ్ణి స్మరించడం, రాముని ఆదర్శాలను మననం చేయడం. ఇవి చేస్తే మనలో ఉన్నటువంటి హింసా ప్రవృత్తులు పోతాయి. అది ఇందులో ఉన్న విశేషం. కనుకనే రామచింతన జరగాలి, రామాయణ భక్తి పెరగాలి, రామభక్తి పెరగాలి. అప్పుడే హింస నశిస్తుంది, అహింస వర్ధిల్లుతుంది. ఆసన్వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణ నిరామయ విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. అందరూ కూడా పూర్ణాయువులై ఉన్నారట. ప్రతివారికి కూడా చక్కని సంతానం కలిగి ఉన్నారు. నిరామయ విశోకాశ్చ. శారీరకమైన రోగాలు కానీ, మానసికమైన వేదనలు కానీ ఏ ఒక్కరికి లేవు. పైగా ప్రతివారు ఎప్పుడూ కూడా రామ 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 అనుకునేవారు. రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. వాల్మీకిలో ఉన్న రామభక్తి ఇక్కడ పరవళ్ళు తొక్కుతోంది. ప్రజలందరూ కూడా కబుర్లాడుకుంటూ ఉంటే రామ 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 రామాయణ మాట్లాడేవట. 100 మాట్లాడితే 99.5 మాటలు రామనామంతోనే ఉండేవి. రాముడు లేని మాట లేదు వాళ్ళకి. అంతేకాదు రామభూతం జగదభూత్, అంతా రామమయం అయిపోయింది వాళ్ళకి. అంతా రామమయం అనే మాట ఇక్కడ స్పష్టంగా వాల్మీకి చూపిస్తున్నాడు. రామభూతం జగదభూత్, జగమంతా రామమయం అయిపోయింది. అంతా రామమయం, సర్వం రామభావనామయం. రామమయమైపోగానే అంతా రామమే అయిపోయింది. రామం అంటే ఆనందం, ఆనందమయమైపోయింది. నిత్య పుష్ప నిత్య ఫల స్తరవస్తత్ర నిర్వ్రణా కామవర్షీచ పర్జన్య సుఖస్పర్శచ్చ మారుతి. అంతేకాదు వృక్షములు పంటలు కూడాను రాముడు పాలనలో చక్కగా ఉన్నాయట. ఎందుకంటే అవి నిజానికి మానవులు కావు, అయినప్పటికీ వాటికి రామపాలన అంటే అంత ఆనందం. రాముడు ఏలుబడిలో ఉన్నామనే ఆనందంతో ఆ భూమిలో పండేటువంటి పంటలన్నీ కూడా ఎటువంటి పురుగులు క్రిమికీటకాల బాధ లేకుండా, ఎటువంటి తెగుళ్ళు లేకుండా చక్కగా పండేయి. వృక్షములన్నీ నిత్యము పుష్ప ఫలాలతో శోభిల్లుతున్నాయి. మేఘాలు సకాలంలో వర్షిస్తున్నాయి. ఇక్కడ కామవర్షీచ పర్జన్య అన్నారు. కొన్ని గ్రంథాల్లో కాలవర్షీచ పర్జన్య అన్నాయి. అంటే సకాలంలో వర్షిస్తున్నాయి, ఒకటి కావలసినప్పుడు కురుస్తున్నాయి అని అర్థం. మేఘములు కూడా కావలసినప్పుడు కురుస్తున్నాయి. వాయువులు సుఖంగా వీస్తున్నాయట. అంతేగాని వడగాళ్ళు, పెనుగాళ్ళు, ఉప్పెనుగాళ్ళు, తుఫానుగాళ్ళు ఇవేమీ లేవు. సుఖకరంగా వాయువు ఉన్నది. అంటే పంచభూతాలు కూడా ఆ రాముని పాలనలో ఆనందంగా ఉన్నాయి. పైగా 4 వర్ణములు వారు కూడా పరస్పర ద్వేషములు లేకుండా అందరూ ఆనందంగా వారి వారి కర్మల్లో తృప్తిగా వర్ధిల్లారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లోభ వివర్జితా స్వకర్మసు ప్రవర్తంతే తుష్టా స్వైరేవ కర్మభిః ఆసన్ ప్రజాధర్మపరా రామే శాసతి నానృతా. ప్రజలు అందరూ కూడా అబద్ధం అనేది లేకుండా ఉన్నారట, అసత్యం అనేది లేకుండా ఉన్నారు, ధర్మతత్పరులై ఉన్నారు. సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణా. అందరూ ఉత్తమ లక్షణాలతో ఉన్నటువంటి వారే ధర్మపరులై ఉన్నారు. ధర్మం యశస్సమాయుష్యం. ఇటువంటి దివ్యమైనటువంటి రామరాజ్యాన్ని ఇంతవరకు వర్ణించారు. రామకథ పూర్తయినది. ఈ రామకథని ఎవరైతే వింటారో వారికి ఏం లభిస్తుందో చెప్తున్నారు ఇక్కడ. ధర్మ్యం యశస్సమాయుష్యం రాజ్ఞాంచ విజయావహం. మొట్టమొదట కలిగేది ఏమిటంటే ధర్మబుద్ధి పెరుగుతుంది, దాని తర్వాత కీర్తి కలుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, పైగా విజయం లభిస్తుంది. ఇది ఆర్షం ఆది కావ్యం. ఆర్షం అంటే ఋషి రచించినటువంటి కావ్యం ఇది. దీన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వారు వెంటనే సర్వ పాపముల నుంచి తొలగిపోతారు. ఆది కావ్యమిదం చార్షం పురా వాల్మీకినా కృతం పఠేద్య శృణుయాల్లోకే నరః పాపాత్ ప్రముచ్యతే. పుత్రకామశ్చ పుత్రాన్వై. పైగా ఏ కోరికతో రామకథ వింటే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది.
పుత్రకాములైన వారికి పుత్రులు లభిస్తారు, ధనకాములకి ధనం లభిస్తున్నది. లభతే మనజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. ముఖ్యంగా రామ పట్టాభిషేక ఘట్టం వింటే కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. ఇది చెప్తున్నారు. పుత్రకామశ్చ పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. అందుకే రామపట్టాభిషేకం విన్న భాగ్యశాలులకు ఇవి వెంటనే లభిస్తాయి సుమా. పైగా శత్రువులు వెంటనే తొలగి వారి రాజ్యం వారికి లభిస్తుంది. మహిం విజయితే రాజా రిపుంశ్చాప్యధితిష్టతి. శత్రువులపై విజయం సాధిస్తాడు. పైగా రాఘవేణ యథామాత సుమిత్ర లక్ష్మణేన చ భరతేన చ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియ భవిష్యంతి సదానందా పుత్ర పౌత్ర సమన్వితా. రామాయణం కుటుంబ సౌఖ్యానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది. కుటుంబాలన్నీ చక్కగా ఉండాలని కోరుకున్నది. అందుకే కుటుంబ సంబంధాలు ఎంత చక్కగా ఉండాలో రామాయణం చెప్పింది. మంచి కుటుంబాలు ఉంటే మంచి సమాజం ఏర్పడుతుంది. మంచి సమాజం మంచి దేశాన్ని సాధిస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ఈ కౌసల్య ఎలాగైతే రాముడు మొదలైన చక్కటి పుత్రుల్ని కని ఉన్నదో అదేవిధంగా రామాయణం చదివిన వారికి కూడా సత్పుత్రులు, అది చక్కటి ఆయుష్మంతులు కలుగుతారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయంచైవ సర్వమక్లిష్టకర్మణః. రాముని యొక్క విజయాన్ని, పట్టాభిషేకాన్ని, రామాయణ కావ్యాన్ని చదివిన వారికి దీర్ఘాయు లభిస్తుంది. శృణోతి యైదం కావ్యం పురా వాల్మీకినా కృతం శ్రద్ధదానో జితక్రోధో దుర్గాణ్యతరత్యసౌ. ఈ దివ్యమైన రామాయణాన్ని ఎలా చదవాలి అంటే శ్రద్ధతో చదవాలి, క్రోధాది దుర్గుణములు లేకుండా ఉన్న సద్బుద్ధితో చదవాలి. ఇలా చదివిన వారు కష్టాలని దాటుతారు. పైగా శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల యందు విశ్వాసం. అంటే ఇంత చెప్పారు కానీ నిజమేనా, అవుతుందా లేదా అనే సందేహంతో చదవరాదు. శ్రద్ధ కలిగి విశ్వాసంతో దీన్ని పఠించాలి. పైగా అసూయ లేకుండా చదవమని చెప్పాడు ఇక్కడ వాల్మీకి. అసూయ అంటే అర్థం ఏంటి అంటే గుణాల్ని దోషంగా చూడవద్దు అని అర్థం. అంటే రాముల్లో దివ్య గుణాలు వర్ణించినప్పుడు మనం దోష దృష్టితో చూడడం మహాదోషం. అలా చూసినే శూర్పణఖ వారసులకి రామాయణం విషవృక్షంగా కనబడిన సందర్భాలు ఉన్నాయి మనకి. కనుక దోష దృష్టి కూడదు, అసూయా దృష్టి లేకుండా దీన్ని పఠించితే సత్ఫలితములు లభిస్తాయని చెప్తున్నారు. అటువంటి దివ్యమైన రామాయణం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభంచ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరం వృద్ధి కామై. అభివృద్ధి కావాలనుకునే వారికి రామాయణం గొప్ప ఆలంబనం. ఇటువంటి రామాయణ మహాకావ్య సారమైన సుందరకాండాన్ని, సుందర హనుమాన్ వైభవాన్ని స్మరించుకుని సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులమైన ఈ భాగ్యాన్ని కలిగించినటువంటి ఆంజనేయ స్వామి వారి దివ్య చరణ కమలాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.